స్కూలు, కాలేజు, ఆఫీస్ అయినా ఇంటికొచ్చిన తర్వాత మన ఇంట్లో చికెన్ వండుతున్నారని తెలిస్తే ఆకలి అసలాగదు కదా! అదే చికెను నీ గురించి ఉంచింది ఎవరొకరు తినేసారని చెప్తే కోపం కూడా అసలాగదు కదా! మన పరిస్థితి అటికిటికి మధ్యలో ఉండిపోయింది. ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే చికెను అయిపోలేదు, ఎవరు తినేయలేదు. ఇంకా పొయ్యి మీద ఉంది. ఇంటికొచ్చేంత వరకు బయట ఏదో ఒకటి తిన్నా, ఇంటికొచ్చిన తర్వాత ఇలాంటి చికెన్లు, మటన్లు వండితే రిఫ్రెష్ గా ఆకలేస్తుంది. ఎంతసేపు అయినా మిక్చర్ తింటూ కూర్చుంటాం చెప్పండి. ఒక పక్క ఉడుకుతూనే ఉంది నాటుకోడి, ఇంకో పక్క ఒక గుడ్ న్యూస్ తెలిసింది. అదేంటో తెలుసా? కూరే కాకుండా ఫ్రై కూడా సెపరేట్ గా చేశారని చెప్పారు. బ్యాడ్ లక్ ఏంటంటే రైస్ లేదు. రైస్ కుక్కర్ లో పెట్టుకున్న తర్వాత రైస్ కాదు, రైస్ జావాలా వచ్చింది. ఏదైతేనేంలే, మనకి చికెన్ ఇంపార్టెంట్ కాబట్టి సో అది బాగుంటే చాలని చెప్పి చికెన్ వేసేసుకున్నాను. మీకు తెలుసా, ఏ చికెన్ లోనైనా మటన్ లోనైనా సరే బంగాళదుంపలు వేసి వండుకుంటే చాలా టేస్టీగా ఉంటది. ఇంకా చికెన్ కన్నా బంగాళదుంపలు చాలా బాగుంటాయి. నాకెందుకో రైస్ బాగా ఇలానే సెట్ అయింది అనిపించింది. కొంచెం మెత్తగా, బయట వర్షం పడుతుంది అనమాట, వేడివేడిగా తినేసాను.